వెల్కమ్ టు లైఫ్ లైన్. వెరికోస్ వెయిన్స్ రావడానికి కారణాలు, ట్రీట్మెంట్ విధానం గురించి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. కాళ్ళల్లో నరాల వాపు ఉంటే అది వెరికోస్ వెయిన్స్ అని అనుకోవచ్చు, అది నిర్ధారణ కావచ్చు అంటారా? అంటే ప్రతి వాపుని మనం వారికోస్ వెయిన్స్ అనలేము. బేసిక్గా మనకి వారికోస్ వెయిన్స్ ఉన్నాయంటే సిరల్లో అంటే ఏవైతే వెయిన్స్ ఉంటాయో చెడు రక్తాన్ని ప్రసరణ చేసేటటువంటి వెయిన్స్ లోపల మనకి బాగా బ్లడ్ ప్రెషర్ లాంటిది ఎక్కువైపోవడం వల్ల అక్కడ సిరలు అనేది ఉబ్బిపోవడాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో డెఫినెట్గా వారికోస్ వెయిన్స్లో కూడా ఒక లక్షణంకి స్వెల్లింగ్ అనేది ఉంటుంది. అంటే మనకి యాంకిల్ దగ్గర లేకపోతే మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుట్లో కొంచెం వాపులా ఉండటం, కొంచెం లోవర్ లెగ్లో కొంచెం వాపులాగా ఉండటం, ఎక్కడైతే వెయిన్ అనేది ఎఫెక్ట్ అయిందో అక్కడ కొంచెం మెల్లి తిప్పినట్టుగా వాపులాగా ఉండటం అనేది గమనిస్తాం. కానీ ప్రతి స్వెల్లింగ్ని మనం వారికోస్ వెయిన్స్ అని నిర్ధారించలేము. ఇంకా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని రీనల్ ఫెయిల్యూర్స్లో కాళ్ళల్లో వాపు వస్తూ ఉంటుంది, రక్తహీనతలో కూడా కాళ్ళల్లో వాపు వస్తుంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ ట్రైమెస్టర్లో అంటే 8th and 9th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా బికాజ్ ఆఫ్ ఓవర్ వెయిట్ వల్ల కానీ, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవటం వల్ల కానీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోవటం వల్ల కానీ కాళ్ళల్లో వాపులు వస్తూ ఉంటాయి. అండ్ సడన్గా వెయిట్ ఎవరైతే పుట్ ఆన్ అవుతారో వాళ్ళల్లో కూడా మనకి మన వాపులు రావడం అనేది గమనిస్తాము. అట్ ద సేమ్ టైం మోకాళ్ళ అరుగుదల, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న కండిషన్స్లో కానీ, గౌటీ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో కానీ, ఈవెన్ కొన్ని కండిషన్స్ ఆఫ్ గుర్రం మూతలు, క్యాల్కేనియస్ స్పర్ లాంటి కండిషన్స్ ఉన్నా కూడా మనకి యాంకిల్ దగ్గర కావచ్చు, లేకపోతే అరిపాదంలో కావచ్చు, కొంచెం లోవర్ లెగ్లో స్వెల్లింగ్ అనేది గమనిస్తూ ఉంటాం. ఈవెన్ కొన్ని కండిషన్స్లో అక్యూట్గా కూడా మనకి వాపు రావడం అనేది చూస్తూ ఉంటాం. ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత, ఏదైనా ఇంజురీ అయినప్పుడు కూడా మనకి లెగ్స్ లోపల వాపులాగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వాపుని వారికోస్ వెయిన్స్ అని నిర్ధారించలేము. బట్ ఆన్ అన్ ఎగ్జామినేషన్ చూడంగానే మనకి అది వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చిన వాప లేకపోతే నార్మల్ అదర్ ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉందా అనేది మనము చూడంగానే చెప్పొచ్చండి. ఓకే, ఇది వారికోస్ వెయిన్స్ అనేది కేవలం కాళ్ళకే పరిమితం అవుతుందా? థైస్ లో కూడా కొంతమందికి లైన్స్ వచ్చినట్టు రెడ్ లైన్స్ ఆర్ బ్లాక్ లైన్స్ లాగా కనిపిస్తుంటుంది. అవును, మరి అదేంటంటారు? అంటే వెయిన్స్ అనేది ఫ్రమ్ ద అంటే త్రూ అవుట్ ద బాడీ ఉంటుంది. కాకపోతే మనకి ఎక్కడైతే లోవర్ బాడీలోనే ఎందుకు మనకి వెయిన్స్ గమనిస్తూ ఉంటాము అంటే వారికోస్ వెయిన్స్ అనేది బేసిక్గా అంటే ఇప్పుడు నార్మల్గా పైనుంచి కిందకి బ్లడ్ రావాలి అంటే మళ్ళీ అది కిందకున్న బ్లడ్ అనేది పైకి వెళ్ళాలంటే మనకి అందులో ఉండే వాల్వ్స్ ఏవైతే కవటాలు ఉంటాయో అవి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అలా కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల బికాజ్ ఆఫ్ లైక్ ఒబేసిటీ వల్ల కానీ, ఈ మెనోపాజ్ టైంలో కానీ, లేకపోతే ఏజ్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళలో కానీ, సెడెంటరీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో కానీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో బేసిక్గా ఏమవుతుందంటే రక్తం పూలింగ్ అనేది అంటే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి వారికోస్ వెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో దీనిలో ఏంటంటే బేసిక్గా మనకి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసిన తర్వాత మనకి అర్థమవుతుందికి వారికోస్ వెయిన్స్ లేకపోతే అదర్ ఇష్యూస్ అనేది కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇవి ఒక్కసారి వచ్చిన తర్వాత అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు కూడా మనకి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్నగా ఎక్కువగా తెల్లగా ఉన్న వాళ్ళల్లో, ఆడవాళ్ళలో గమనిస్తూ ఉంటాం. వాటిని స్పైడర్ వెయిన్స్ అంటాం. అంటే దట్ ఈస్ అన్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. అంటే grade 1 వారికోస్ వెయిన్స్లో మనకి ఏమి నొప్పి ఉండదు, థై దగ్గర హెవీనెస్ ఉండదు, పెయిన్ ఉండదు, మజిల్ క్రాంప్స్ ఉండవు, నడవడానికి ఇబ్బంది ఉండదు, ఏముండదు. కాకపోతే దగ్గరగా సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేది కొంచెం వంకాయ కలర్లోకి మారడం, బ్లూ పర్పులిష్ కలర్లోకి రావటం, దగ్గరగా వెయిన్స్ అనేది ఉండడం గమనిస్తూ ఉంటాం. సో అవి వస్తున్నాయి అంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అవి రాను కూడా బాగా ఆ వెయిన్సే మళ్ళీ బాగా ఉబ్బిపోవటం, దానివల్ల లోవర్ పార్ట్ ఆఫ్ ద లెగ్లో ఎక్కువగా ఉబ్బటం అనేది గమనిస్తూ ఉంటాం. సో కింద నుంచి పైకి మనకి వెళ్ళాలి అంటే రక్తం అనేది కొంచెం ఎలాస్టిసిటీ లేని కవటాలు ఉండాలి. కాబట్టి అది కొన్ని కారణాల వల్ల ఉండదు. కాబట్టి ఈ వెయిన్స్ ఎక్కడైతే బాగా వదులుగా అయిపోతాయో కవటాలు అనేది అక్కడ మనకి ఇలా స్పైడర్ వెయిన్స్ రావడం అనేది గమనిస్తాం. ఓకే, వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటారు డాక్టర్? లక్షణాలు అంటే ఫస్ట్గా దీనిలో ఏంటంటే అసలు ఇట్స్ లైక్ ఇన్సీడియస్ ఆన్సెట్ అంటాం. అంటే చాలా వరకు అసిమ్టమాటికే ఉంటుంది. కొన్ని సంవత్సరాలైనా కూడా కొంతమందిలో ఎలాంటి లక్షణాలు అనేది గమనించాం. కానీ కొన్ని కండిషన్స్లో ఈవెన్ మనకి చూడంగానే వెయిన్స్ అనేది బాగా ఉబ్బిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఎర్త్ వామ్ ఎలా మెలికలు తిరిగి ఉంటుందో అలా మనకి సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేది స్కిన్ పైకి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం
బేసిక్గా ఎగ్జామినేషన్ అయిన తర్వాత వారికోసిటీ ఉంది అని చెప్పొచ్చు. కాకపోతే అలాంటి కండిషన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ పెయిన్ కానీ లేకపోతే అక్కడ దురద రావటం కానీ వారికోస్ ఎగ్జిమా అంటాం. అంటే అక్కడ స్కిన్ అంతా నల్లగా అయిపోవటం కానీ, తర్వాత కాలు బాగా బరువుగా అనిపించటం, కూర్చొని లేసినప్పుడు బాగా ఇబ్బందిగా అనిపించటం, ఒక 10 అడుగులు వేయాలన్నా కూడా లైక్ ఏంటంటే కాలు బరువుగా అనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ థైస్ అండ్ లోవర్ లెగ్స్లో మనకి కాలు బాగా బరువుగా అనిపిస్తుంది. అంటే ఒక 10-15 అడుగులు ఫాస్ట్గా వేయాలన్నా కూడా ఏదో వెనక తాడు పెట్టి లాగినట్టుగా మనకి ఒక హెవీనెస్ ఆఫ్ థై అనేది మనం వారికోస్ వెయిన్స్లో చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం వీళ్ళు అంటే దీనిలో సివియారిటీ చెప్పాను కదా, అసిమ్టమాటిక్ నుంచి సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అది కూడా 10-15 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా డిపెండ్స్ ఆన్ ద కేసుని బట్టి ఉంటుంది. మరీ మేజర్గా సడన్ వెయిట్ పుట్ ఆన్ అయ్యారు, ఏజ్ బాగా ఎక్కువగా ఉంది అంటే 45-50 తర్వాత ఉన్నారు, హెరిడిటరీ ఉంది వారికోస్ వెయిన్స్ అనే వాళ్ళలో తప్పించి మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో కొంత లేట్గానే అది ప్రోగ్రెస్ ఆఫ్ ద డిసీజ్ అనేది ఉంటుంది. కాబట్టి సిమ్టమ్స్ కూడా దాదాపుగా ఇవే, చిన్న చిన్న సిమ్టమ్స్తో పాటుగా వారికోస్ అల్సర్స్ అంటాం. అంటే బాగా అక్కడ చాలా ఇచ్చింగ్ అయిపోవటం వల్ల పేషెంట్ బాగా గోకటం, దానివల్ల సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేది బర్స్ట్ అవుట్ అవ్వటం, అక్కడ ఒక పుండు మాదిరిగా రావటం, దానివల్ల పారాస్థీషియా కండిషన్స్, అంటే చాలా నల్లగా అయిపోతాయి కాలు. ఎస్పెషల్లీ మనకి లోవర్ లెగ్, యాంకిల్ అండ్ అరిపాదం దగ్గర మనకి బాగా నల్లగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి వెయిన్స్ కూడా బాగా మెలితిప్పినట్టుగా జిగ్జాగ్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో మాత్రం ఎప్పుడైతే చూడడానికి వెయిన్స్ లోపల ఉండాల్సిన వెయిన్స్ బయటికి బాగా ఉబ్బినట్టుగా ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి పేషెంట్ కలర్ డాప్లర్ అనేది చేయించుకోవాలి. అంతేగాని సిమ్టమ్స్ కనిపించట్లేదు, మనకి ఏమీ నొప్పి లేదు, ఆ వెయిన్స్ ఉబ్బినా కూడా నొప్పి లేదు అంటే మాత్రం ఇంటర్నల్గా కూడా మళ్ళీ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ లాంటి కండిషన్స్, డీప్ వెయిన్స్ ఎఫెక్ట్ అయితే మాత్రం ద ట్రీట్మెంట్ విల్ బి వెరీ ప్రొలాంగ్ అవుతుంది. ప్రొలాంగ్ అయినా కూడా పూర్తిగా తగ్గుతుందన్న గ్యారంటీ ఇవ్వలేమండి. ఓకే, రావడానికి కారణాలు ఏంటంటారు డాక్టర్? అంటే ఒకప్పుడు ఇది చాలా తక్కువగా వినిపించేది, ఇప్పటికి కూడా చాలా మందికి వారికోస్ వెయిన్స్ అనేది ఒక అంటే రూరల్ ఏరియాస్లో కష్టం అంటే గుర్తుపట్టడం అనేది. అర్బన్ ఏరియాస్లో ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే అవేర్నెస్ అనేది పెరిగింది కాబట్టి చాలామందికి తెలుస్తోంది ఇది వారికోస్ వెయిన్స్ అనే ఒక సమస్య అనేది ఉంటుందని తెలుస్తోంది. బట్ ఇప్పటికీ పల్లెటూర్లలో ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఇదేం కాదు, ఏం సిమ్టమ్స్ లేవు కదా, పెద్దగా అంటే చనిపోయేంత పెద్ద కేసేం కాదు కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనిలో మనకి ఏంటంటే వారికోస్ వెయిన్స్ అనేది బేసిక్గా మనకి అంటే ఇన్సీడియస్ ఆన్సెట్ అని చెప్పాను కాబట్టి దానిలో సిమ్టమ్స్ అనేది లక్షణాలు బాగా పెరిగిపోవటం వల్ల కూడా ఒక కండిషన్ ఆఫ్ టైంలో మనకి సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎంత లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నా, స్ట్రిప్పింగ్ మెథడ్ చేసుకున్నా కూడా మళ్ళీ రికరెన్సీ ఛాన్సెస్ విల్ బి వెరీ వెరీ హై ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం లక్షణాలు అనేది బాగా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. అంటే ఎలా అంటే కొంతమంది ఒక 10 minutes నిలబడి వంట చేయాలని, ఎస్పెషల్లీ వెన్ కంపేర్ టు ద మెన్ అండ్ ఫీమేల్స్లో ఎక్కువగా ఈ కేసెస్ ఉంటాయి కాబట్టి ఒక 10-15 minutes నిలబడాలన్నా కూడా ఒక కైండ్ ఆఫ్ పుల్లింగ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. చాలా విపరీతమైన పెయిన్, కూర్చోలేరు అలానే నిలబడలేరు, అంత పెయిన్ ఉంటుంది. కాబట్టి ఇనీషియల్గానే దీనికి నివారణ అనేది చేసుకుంటే పూర్తిగా శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వన్స్ వారికోస్ వెయిన్స్ వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? స్టేజెస్ ఉంటాయి అన్నారు కదా మీరు, అంటే బేసిక్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, లాస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ స్పైడర్ వెయిన్స్, అవి దాదాపుగా ఏమి ఇబ్బంది ఏం పెట్టవు. ఈవెన్ సెకండ్ స్టేజ్లో ఆ సూపర్ఫిషియల్ వెయిన్సే మరి కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంటాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ వారికోసిటీలో పెద్దగా ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. బట్ వెరాజ్ ఇన్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ వారికోసిటీలో ఏంటంటే కొంత ఇబ్బంది అనేది, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు, కాలు బరువు అయిపోవటం, మజిల్ క్రాంప్స్ ఉండటం, విపరీతమైన పెయిన్ ఉండటం, మెట్లెక్కి దిగాలన్నా, స్ట్రైట్ వాక్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉండటం, అట్ ద సేమ్ టైం అక్కడ స్కిన్ అనేది ఎక్కడైతే వెయిన్స్ ఎఫెక్ట్ అవుతాయో స్కిన్ అనేది డార్క్ పిగ్మెంటెడ్ ప్యాచ్ లాగా అంటే నల్లగా అయిపోవటం, లేకపోతే కొంతమందికి పర్ప్లిష్ కలర్లోకి అయిపోవటం చూస్తుంటాం. విపరీతమైన దురద ఉంటుంది, ఎక్కడైతే వెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతుందో డెఫినెట్గా అక్కడ దురద అనేది విపరీతంగా ఉండటం, ఇవన్నీ లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో వన్స్ మనకి అవి కనిపిస్తున్నాయి అంటే మనం అది సెకండ్ స్టేజ్ దాటి థర్డ్ స్టేజ్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. అదే మనకి ఫోర్త్ స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్లో ఏంటంటే బేసికల్లీ అక్కడ పుండు మాదిరిగా అవ్వటం, అంటే అక్కడ బాగా ఇచ్చింగ్ ఎక్కువైపోయి పేషెంట్ అంటే ఇంటాలరబుల్ ఇచ్చింగ్ ఉండటం వల్ల స్క్రాచింగ్ ఎక్కువ చేయటం, దానివల్ల అప్పటికే డీప్ అంటే సూపర్ఫిషియల్గా ఉన్న వెయిన్స్ కాస్త డీప్గా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మనకి అక్కడ బాగా దురద
ఎక్కువ అయిపోవడం వల్ల వారికోస్ అల్సర్స్ కానీ ఎనీ రక్తము గడ్డగట్టడం అంటే థ్రాంబోటిక్ కండిషన్స్ కానీ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ లాంటివి రావటం కూడా గమనిస్తూ ఉంటామండి 4th స్టేజ్లో. అంటే ఇది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అంటే ఇట్స్ బాడీ కండిషన్ బట్టి అలా వస్తుందంటారా, వాళ్ళు తినే ఫుడ్ వల్ల అలా వస్తుందంటారా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందంటారా? అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం ఎందుకు ఒకప్పుడుకి ఇప్పటికి కేసెస్ పెరుగుతున్నాయంటే ఒకటి లైఫ్ స్టైల్ డెఫినెట్గా, అంటే ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ ఎక్కువగా నిలబడి చేసే వాళ్ళలో ఈ కండిషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళలో సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవుతుండడం, ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో పుట్ ఆన్ అవుతూ ఉంటారు, తర్వాత మెనోపోజ్లో పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోయి దాని కింద ఉండే పొట్ట కింద ఉన్న వెయిన్స్ ఎఫెక్ట్ అవ్వటం, ఫ్లో అనేది ప్రాపర్గా లేకపోవటం వల్ల వారికోస్ వెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో దీనిలో తర్వాత అట్ ద సేమ్ టైం మనకి ఏజ్ రిలేటెడ్, అంటే మనకి ఒక 50-55 తర్వాత బేసిక్గా అంటే అన్ని ఆర్గాన్స్ ఎలా డ్యామేజ్ అవుతాయో, పనితనం ఎలాగ తగ్గిపోతుందో, మనకి ఈ కవటాలు అంటే ఈ వెయిన్స్ లోపల ఉండే రక్తపు కవటాలు కూడా చాలా వరకు వాటి యొక్క ఎలాస్టిసిటీ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్లో డెఫినెట్గా మనకి వారికోస్ వెయిన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ టు గెట్ ట్రిగరెన్స్ ఇన్ ద వారికోస్ వెయిన్స్. ఒకప్పుడు కంటే ఇప్పుడు కేసెస్ పెరగడానికి ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకుంటే, అంటే ఇప్పుడు బిఎంఐ అనేది వన్స్ మన 30స్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అయితే ఇంకా నెక్స్ట్ జనరేషన్ అయితే 20s నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 30 దాటిన తర్వాతనే వాళ్ళకి ఏ మాత్రం చిన్న స్పైడర్ వెయిన్ కనిపించినా కూడా వెంటనే కలర్ డాప్లర్ తీసుకోవటం, బరువు అనేది మెయింటైన్ చేయటము, తర్వాత ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ లేకుండా ఉండటం, లేకపోతే కంటిన్యూస్గా కూర్చొని ఎలాంటి మొబిలైజేషన్ అనేది లేకుండా చూసుకోవటం. అంటే ఉన్నవాళ్ళు కొంచెం ఒక గంట కూర్చుంటే ఒక 5 నిమిషాలు వేసి నడవటం, కాళ్ళు మూమెంట్ అనేది ప్రాపర్గా ఉండేటట్టుగా ఉండటం, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి యాంటీబయాటిక్స్ లాంటివి, అన్నెసెసరీ మెడికేషన్స్, ఓసిపి పిల్స్ ఇలాంటివి ఎక్కువగా వాడకుండా ఉండటం, ఇవన్నీ చేస్తే డెఫినెట్గా దీనికి ఏ పెద్ద ప్రమాదకరమైన రోగం అని చెప్పలేం, కానీ ఆ పెయిన్ కానీ ఆ డిస్కంఫర్ట్ కానీ చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. రైట్. ఓకే, ఇందాక మీరు చెప్పారు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ పెద్ద కాంప్లికేటెడ్ కాదు, అంటే ఇలాంటి ఇండికేషన్స్ కూడా ఉండవు అని చెప్పేసి అన్నారు. కాబట్టి అయితే వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అంటారా? ఫస్ట్ సెకండ్ స్టేజ్లో అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు. ద థింగ్ ఈజ్ ఇఫ్ దే ఆర్ టూ ఒబీస్, బిఎంఐ ఎక్కువగా ఉంది, అన్నెసెసరీగా మెడికేషన్స్ వాడుతున్నారు, ఎక్కువసేపు స్టాండింగ్లో ఉన్నారు, ఎక్కువసేపు కూర్చుంటున్నారు, కంప్లీట్గా సెడెంటరీ హ్యాబిట్స్ ఉన్నాయంటే దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే ఈవెన్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ వారికోసిటీలో పెద్దగా ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు. అండ్ ఆడవాళ్ళు తీసుకుంటే ఎక్కువగా హై హీల్స్ వేయటం కానీ, క్రాస్ లెగ్గింగ్లో కూర్చోవటం, అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం కానీ, కాళ్ళని ఎప్పుడు కిందకి వేసి కూర్చోవటం కానీ అనేది కాకుండా సేమ్ లెవెల్లో మ్యాక్సిమం ఇఫ్ దే ఆర్ లైక్ 40 అబోవ్ ఉన్నారంటే ఖచ్చితంగా సేమ్ లెవెల్లో మనకి కాళ్ళు అనేది చాపుతూ ఉంటే సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది. కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో పెద్దగా దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ప్రికాషన్స్ ఇట్ విల్ బి మేనేజబుల్ కాదు, మ్యాక్సిమం కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరేస్ ఇన్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ ద డీప్ వెయిన్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి సూపర్ఫిషియల్ కాకుండా సిమ్టమ్స్ కూడా బాగా తీవ్రంగా ఉంటాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ 4th స్టేజ్లో మనం అల్సర్ స్టేజ్కి వస్తాం, థ్రాంబోటిక్ కండిషన్స్కి వచ్చేస్తాం. ఆ థ్రాంబోసిస్ అనేది మనకి వెయిన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు వెళ్ళి కొన్నిసార్లు కార్డియాక్ అంటే గుండె మీద కూడా రక్త ప్రసరణ చేసేటువంటి ఏ వెయిన్లో అయినా బ్లాకేజ్ వచ్చినా కూడా కార్డియాక్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ వారికోస్ అల్సర్స్ ఎక్కువ అయిపోవటం వల్ల మల్టిపుల్ రీజియన్స్లో మనకి ఏమైనా అల్సర్ ఫామ్ అయినా ఒక్క దగ్గరే ఉండాలని లేదు, 2-3 దగ్గరలో కూడా కాళ్ళ దగ్గర వచ్చినా కూడా మనకి అది తగ్గకపోతే డెఫినెట్గా ఈవెన్ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్లీ కొన్ని కండిషన్స్లో, నాట్ ఇన్ ఆల్ ద కేసెస్, ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ నుంచి యాంపిటేషన్ ఆఫ్ లెగ్ అనేది చేయాల్సిన అవసరము కూడా ఉంటుంది. బట్ వెరీ రేర్ కండిషన్స్ అది. మన డయాబెటిక్, ఏజ్, వాళ్ళ యొక్క బిఎంఐ, ఎంత క్రానిసిటీ ఉంది, సింగిల్ అల్సరా, మల్టిపుల్ అల్సరా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అల్సర్ 4th స్టేజ్లో వస్తుంది అని అన్నారు కదా, మరి అల్సర్ వన్స్ వస్తే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు వాళ్ళకి? అంటే అల్సర్ అదే చెప్పాను కదా, ఇప్పుడు ఏదైనా అల్సర్ ఇస్ నథింగ్ బట్ ఉండే కాబట్టి టేకింగ్ డెఫినెట్గా ఇట్ టేక్స్ అ టైం, కొంచెం టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ ద 4th స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్లో వస్తుంది కాబట్టి. సో అప్పటికే రక్తనాళాల్లో బాగా వీక్ అయిపోవటం, ఎస్పెషల్లీ ఈ సిరలు బాగా వీక్ అయిపోవటం వల్ల అక్కడ ఊరికనే రిపీటెడ్గా బ్లడ్ క్లాటింగ్స్ రావటం, దానివల్ల అక్కడ బాగా ఇన్ఫెక్షన్కి ప్రోన్ అవ్వటం, సో ఇంటర్న్గా అల్సర్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ అ సింగిల్ అల్సర్ డెఫినెట్గా వాళ్ళు ఒకవేళ నాన్ డయాబెటిక్ అయితే విత్ ఇన్ 5-6 మంత్స్లో కూడా తగ్గిపోతుంది. బట్ వెరాజ్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ అన్
డయాబెటిక్ విచ్ ఇస్ నాట్ అండర్ కంట్రోల్ విత్ ద షుగర్ లెవెల్స్, అండ్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఒబీస్ డెఫినెట్గా టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో అది సింగిల్ అల్సరా, మల్టిపుల్ లెవెల్లో ఉన్న అల్సరా, లేకపోతే అంటే బాగా డీప్గా కూడా అల్సర్ అనేది సూపర్ఫిషియల్గా ఉంటుంది, కొంతమందికి బాగా డీప్గా ఉంటుంది, అక్కడికే గ్యాంగ్రీనస్ టిష్యూ అనేది ఫామ్ అయిపోతుంది. సో అలాంటి కండిషన్స్లో ఇంకొంచెం టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ ఇట్స్ డెఫినెట్లీ క్యూరబుల్ అనే చెప్పాలి. బట్ ఒక 80% అయితే క్యూరబుల్ ఉంటుంది, ఒక 10-20% కొంత రిస్కీ కేసెస్లోనే ఉంటాయండి. ఇలాంటి అల్సర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? అంటే టాబ్లెట్స్ ద్వారా తగ్గుతుందా, లేకపోతే వాళ్ళకి కట్టే బ్యాండేజ్ ద్వారా తగ్గుతుందా? ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇన్ హోమియోలో అయితే డెఫినెట్గా మేము ఏది ఇచ్చిన 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్, అంటే లోపల నుంచే వేస్తాము, ఓరల్లీ వేస్తాము. కొన్ని కండిషన్స్లోనే మనం ఎక్స్టర్నల్గా ఇవ్వడం జరుగుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ కండిషన్స్లో మాత్రమే. సో ఈవెన్ హోమియోలో కూడా మనకి ఊండ్ డ్రెస్సింగ్కి మెడికేషన్స్ ఉంటాయి, లైక్ క్యాలెండులా లాంటివి, క్యాంథరిస్ ఇలాంటి మెడికేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ పేషెంట్కి ఏది సూటబుల్ అవుతుందో అది ఒక మదర్ టింక్చర్ లాగా ఇచ్చి దాన్ని మనం ఏదైనా ఆయిల్తో కానీ లేకపోతే నార్మల్గా మార్నింగ్ వాటర్తో కూడా మిక్స్ చేసి క్లీన్ చేసుకోమని చెప్తూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ విల్ బి ఇంటర్నల్లీ ఓన్లీ. సో అతను ఒకవేళ డయాబెటిక్ అయితే డయాబెటిక్ కూడా కంట్రోల్ చేస్తూ మనము మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా అది కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు డయాబెటిక్ కాదు పేషెంట్, ఒబీస్ ఉన్నాడు, సో ఒబేసిటీ అనేది ఇమీడియట్గా తగ్గిపోదు. కాబట్టి ఆ టిష్యూ స్కేరింగ్ అనేది మరి డీప్ లెవెల్లో వెళ్లకుండా డిసీజ్ ప్రోగ్రెస్ అనేది అక్కడికి ఆపేసి ఫర్దర్గా కొంచెం అంటే 1-2 monthsలో మనకి రివర్స్ అయ్యే విధంగా కంప్లీట్గా మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా దానికి మనకంటే బరువు మెయింటైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం హైజీన్ కండిషన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇఫ్ నీడెడ్ అవసరం అనుకుంటే మనం ఒక బ్యాండేజ్ లైక్ మనం మెడికేషన్స్ అంటే మదర్ టింక్చర్స్ లాంటివి పెట్టి మనం జస్ట్ క్లీన్ చేసేసి ఒక బ్యాండేజ్, ఒకవేళ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద డస్టీ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది అంటేనే బ్యాండేజ్ అనేది ప్రిఫర్ చేస్తాం, లేకపోతే ఓపెన్ వూండ్ లాగానే పెడతాము. అది మరీ పెద్ద అల్సర్ అయితే మాత్రం ఖచ్చితంగా డ్రెస్సింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి. రైట్. ఇలా వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉంటుందా? వారికోస్ వెయిన్స్కి ఫుడ్ ఇది తినకూడదు అది తినకూడదు అనేది అయితే ఏం లేదు, దే కెన్ హ్యావ్ వాట్ ఎవర్ దే లైక్. బట్ ద థింగ్ ఇస్ చెప్పాను కదా వారికోస్ వెయిన్స్ ఎందువల్ల వచ్చింది, ఎలిమెంట్ ఫ్యాక్టర్ని బట్టి విల్ టెల్ ద డైట్ అనేది చెప్తాం. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లాస్ట్లో మాట్లాడుకున్నప్పుడు అల్సర్ వచ్చింది, సో అల్సర్ బేసిక్గా ఊండు కాబట్టి మనం ఎక్కువగా పుట్టకరించేవి తినకూడదని చెప్తూ ఉంటాం కదా. సో ఇట్లా పీనట్స్ కానీ లేకపోతే పుట్నా కానీ కొబ్బరి కానీ ఇలాంటివి చాలా వరకు శనగపప్పు లాంటివి తగ్గించమని చెప్తాం. బట్ ఈ కండిషన్స్లో వారికోస్ వెయిన్స్కి మాత్రం పర్టికులర్గా ఇదే తినాలి అదే తినాలని కాదు. ఇఫ్ దే ఆర్ బీపీ పేషెంట్స్ అయితే మాత్రం డెఫినెట్గా డైట్ ఫర్ ద బీపీ కంట్రోల్కి ఏమేమి చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది చెప్పడంతో పాటుగా మెడికేషన్స్ ఇస్తాం. మెయిన్ థింగ్ ఇస్ లైక్ నేను చెప్పాను కదా, ఇప్పుడు హై హీల్స్ వేయకుండా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అయ్యేటట్టు, ఒకవేళ కాలు కంటిన్యూస్గా కిందేసి 10 గంటలు కూర్చోవాల్సి వస్తుంది, కాలుని అలా స్టేబుల్గా కాకుండా కీప్ ఆన్ మూమెంట్ అనేది ఉంటే డెఫినెట్గా సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అయ్యి కొంతవరకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా అని కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి కూడా, స్టాకింగ్స్ అనేది వాడితే కొంతవరకు మనకి వారికోస్ వెయిన్స్ అనేది కొంత కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే పడుకునేటప్పుడు తీసేయవచ్చు, మామూలుగా రోమింగ్ అంటే మూమెంట్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుందంటే మాత్రం ఈ కంప్రెసివ్ స్టాకింగ్స్ అనేది మనకున్న గ్రేడ్ 1, 2, 3, 4 నుంచి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో అందులో మనకి ఏది సూటబుల్లో మన కాళ్ళ మెజర్మెంట్ని బట్టి అండ్ గ్రేడేషన్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి మేము కూడా ఇస్తాం. ఈవెన్ హోమియోలో కూడా చెప్తూ ఉంటాం స్టాకింగ్స్ కూడా వాడండి కండిషన్ని బట్టి, వాడకూడదని ఏం చెప్పాము. సో అది వాడుతూ పాస్చర్ అంటే కాలు కిందకి వేయకుండా సేమ్ లెవెల్లో పెట్టడం, కాలు కొంచెం ఎత్తుగా పెట్టుకోవడం, పిల్లో కింద పెట్టి కాలు మీద కాలు వేసుకోవద్దని చెప్తాం. హై హీల్స్ వాడదు, మెత్తని సోలున ఫూటే వాడాలి అని చెప్పి. అట్ ద సేమ్ టైం BMI షుడ్ బి మెయింటైన్డ్ అండి ఖచ్చితంగా. ఓకే, ఎక్సర్సైజ్ ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది అంటారు? కొందరు వాకింగ్ చేయాలి అని అనుకుంటారు, చేయొచ్చు అంటారా? వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా? చేయొచ్చండి, నో ప్రాబ్లం. అదే చెప్పాను కదా, ఒబేసిటీ వల్ల వాళ్ళ వారికోస్ వెయిన్స్ వస్తే డెఫినెట్గా వెయిట్ అనేది లాస్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు దానికి అది ఎక్సర్సైజ్ చేస్తే మనకి వారికోసిటీ పెరిగిపోతుందని ఏం లేదు. బట్ 1/2 hour to 45 minutes విత్ ప్రాపర్, బాగా ఎక్కువగా ఉన్నప్పుడైతే స్టాకింగ్స్ వేసుకొని ప్రాపర్ షూస్ వేసుకొని మ్యాక్సిమం కాంక్రీట్ రోడ్ మీద కాకుండా మట్టి రోడ్ల మీద కానీ బాగా గ్రాస్ ఉన్న ఏరియాస్లో కానీ వెళ్తే బెటర్. తప్పదు అన్నప్పుడు కాంక్రీట్ రోడ్ మీద వెళ్ళినా కూడా ప్రాపర్ షూస్ విత్
స్టాకింగ్స్ వేసుకుంటే నష్టమేం లేదు. ఒక 45 to 1 hour అనేది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకున్న వాళ్ళ BMI మెయింటైన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా బాడీ మెటబాలిజం ఇది కాదు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇట్స్ అ సజెస్టబుల్ థింగ్ అండి. ఓకే, కొన్ని ప్రొఫెషన్స్లో చాలా మటుకు నుంచోవాల్సిన పరిస్థితి, అది అవాయిడ్ చేయలేంది, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు? డెఫినెట్గా ఇప్పుడు కంప్రెసివ్ స్టాకింగ్స్ అనేది వాడాలి. ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ ఇప్పుడు కానిస్టేబుల్స్ కానీ, టీచర్స్ కానీ, కండక్టర్స్ కానీ, ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరిలో కూడా చాలా మందిలో వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చిన్నగా స్పైడర్ వెయిన్ స్టార్ట్ అయినప్పుడే స్టాకింగ్స్ అనేది యూస్ చేసుకోవాలి. ఒకవేళ 2-3 hours కంటిన్యూస్గా నిలబడాల్సి వస్తుంది అన్నప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చోవటం, కంటిన్యూస్గా 2-3 hours కూర్చోవాల్సి వస్తుంది అన్నప్పుడు లేసి ఒక 15-20 నిమిషాలు నడవటం, ఇలా టైం టు టైము మనం అది గుర్తు లేకుండా గుర్తుపెట్టుకొని ప్రాపర్గా నడవడం అనేది కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం BMI షుడ్ బి మెయింటైన్. వాళ్ళకి వాళ్ళ హైట్కి వాళ్ళ ఏజ్కి ఎంతవరకు వెయిట్ అనేది ఉండొచ్చు అనే దాన్ని బట్టి దే షుడ్ మెయింటైన్ దట్ అండి. డెఫినెట్గా అలా చేస్తూ BMI మెయింటైన్ చేసుకోవాలి. అంటే బరువు అనేది ఆల్కహాల్ స్మోకింగ్కి చాలా వరకు దూరంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అన్నెసెసరీ మెడికేషన్స్కి వెళ్ళొద్దు. ఎక్కువ స్టాండింగ్, ఎక్కువ సిట్టింగ్ అనేది ఉండకుండా చూసుకుంటే మానసిక ఒత్తిడి వల్ల కూడా కొంత వెయిన్స్ అనేది, ఎందుకంటే రక్త ప్రసరణలో ప్రాబ్లం వచ్చి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగిందంటే వెయిన్స్ మీద మనకి ఆ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి అక్కడ కవటాలు అనేది బాగా వదులుగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే కదా మనకి 45-50 తర్వాత కవటాలు వదులుగా అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ బ్లడ్ ప్రెషర్. కాబట్టి అలా లేకుండా కొంత అది కంట్రోల్లో పెట్టుకునేటట్టుగా ఉంటే ఈవెన్ ఎక్కువసేపు వాళ్ళ ప్రొఫెషనల్ వైజ్గా నిలబడాల్సి వస్తున్నా కూడా ఇది పెద్దగా ఇబ్బంది అనేది ఏం చేయదు. ఓకే, ఇది హెరిడిటరీగా కూడా వస్తుందంటారా? 50-50 ఛాన్సెస్, లైక్ ఖచ్చితంగా వస్తుందని ఏం చెప్పలేము, బట్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందు నుంచి జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఉంది కదా మాకు కంపల్సరీ వస్తుందని సైకలాజికల్గా ఫీలింగ్ ఏం అవసరం లేదు. బట్ ఎనీ డిసీజ్, నాట్ ఓన్లీ ద వారికోస్ వెయిన్స్, ఎనీ కైండ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్స్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, SLE కావచ్చు, సోరియాసిస్, విటిలిగో, ఈవెన్ నార్మల్ డస్ట్ ఎలర్జీ, సైనస్, అలర్జిక్ రైనైటిస్, హే ఫీవర్స్, ఇవన్నీ కూడా ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ హెరిడిటరీ ఉంటే ఛాన్సెస్ విల్ బీ హై. బట్ డెఫినెట్గా మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తే దాదాపుగా కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు అసలు రాకుండా ఉండాలంటే వారికోస్ వెయిన్స్? ఒక్కటే అదే, ఇప్పుడు మన కాజిటివ్ ఫ్యాక్టర్స్లోనే మనకి ప్రికాషన్స్ ఉంటాయి. డెఫినెట్గా వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి, ఎక్కువసేపు నిలబడకూడదు, ఎక్కువసేపు కూర్చోకూడదు, కాళ్ళని ఒకవేళ కూర్చోవాల్సి వచ్చినా కాళ్ళని ఆడిస్తూనే ఉండాలి, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోకూడదు, ఎక్కువగా పాయింటెడ్ హీల్స్ అలాంటివి వాడకూడదు, బాగా రఫ్గా ఉన్న ఏరియాస్లో, అంటే ఇప్పుడు కాంక్రీట్ రోడ్స్ మీద ఎక్కువగా వితౌట్ బేర్ ఫుట్ అంటాం కదా, వితౌట్ చెప్పులు అనేది వాక్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం స్మోకింగ్, ఆల్కహాల్ అనేది దాదాపుగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఒకేషనలీ సోషలీ ఫైన్, కానీ ఇట్ షుడ్ నాట్ బి ఆన్ ద రెగ్యులర్ బేసిస్ అని కాకుండా ఒకేషనల్లీ తీసుకుంటే ఇష్యూ ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం మనం పడుకునేటప్పుడు ఒకవేళ చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడే కాలు కింద మెత్త పెట్టుకోవడం, లేకపోతే సేమ్ లెవెల్లో ఒక టేబుల్ లాంటిది వేసి కూర్చోవటం, లేకపోతే కాలు కూర్చోడం కంప్లీట్గా కిందకి కాకుండా ఒక చిన్న టేబుల్ లాంటిది పెట్టి దాని మీద కాళ్ళు రెస్ట్ చేయటం, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ని మనం ఈ 3rd స్టేజ్ అండ్ 4th స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్కి వెళ్ళిపోయి మరి ఇబ్బంది పడకుండా లేజర్ ట్రీట్మెంట్స్ అని, ఆ ట్రీట్మెంట్స్ అని అనవసరమైన ఈ ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ అనేది తెచ్చుకోకుండా ఈ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ లాంటి కండిషన్స్ కానీ, ఈ థ్రోంబోసిస్ అనేది హార్ట్ వరకు వెళ్లకుండా చాలా వరకు జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, వారికోస్ వెయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.